హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్కి మరియు డిజిటల్ అసిస్టెంట్ యొక్క లాగిన్లోకి ఒక లిస్ట్ అనేది అప్డేట్ చేయడం జరిగిందండి గవర్నమెంట్. ఈ లిస్ట్లో పేర్లు ఉన్నటువంటి వాళ్ళు తల్లికి వందనం పథకం మరియు రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభావ పథకాలకు సంబంధించిన పథకాలకు అనర్హులుగా అయితే తేల్చినట్టు తెలుస్తుందన్నమాట. అయితే ఇక్కడ అనర్హులుగా అని చెప్పడం లేదు, వీళ్ళు తప్పనిసరిగా వీరి యొక్క బ్యాంకుకు సంబంధించి ఈ ఆధార్ లింక్ చేసుకోవడము, ఎన్పిసి అనేది యాక్టివ్ చేసుకోవాలని చెప్పి ఈ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ లిస్ట్లో పేరు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ మొబైల్లో మీ యొక్క అకౌంట్కి ఈ ఆధార్ లింక్ చేసుకోండి. నేను మీకు సింపుల్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను ప్రాసెస్ అనేది. సో వెంటనే వీడియోని లైక్ చేయడం ద్వారా చాలామందికి కూడా ఈ సమాచారం అనేది రీచ్ అవుతుంది. సో ఇక్కడ డిజిటల్ అసిస్టెంట్ మరియు వెల్ఫేర్ అసిస్టెంట్ గారి యొక్క లాగిన్లో ఈ లిస్ట్ అనేది అప్డేట్ చేశారు కదా. ఇక్కడ ఈ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ శాతము తల్లికి వందనం పథకానికి సంబంధించిన లబ్ధిదారులు అయితే ఉన్నారు. ఎందుకంటే మే నెలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకానికి సంబంధించిన ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు. అంటే మే నెలలో తల్లికి వందనం పథకానికి సంబంధించి మేము రిజిస్ట్రేషన్స్ అనేవి తీస్తాము అని చెప్పి గతంలోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అలానే రైతులకు సంబంధించి కూడా అన్నదాత సుఖీభావ పథకం అయితే రిలీజ్ చేస్తామని చెప్పారనమాట. సో ఎక్కువ శాతం ఈ లిస్టులో తల్లికి వందనం మరియు అదేవిధంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల పేర్లు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ తల్లికి వందనం పథకానికి సంబంధించి కొంత సమాచారాన్ని అయితే నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. సో తల్లికి వందనం పథకం అనేది గతంలో వైసీపీ గవర్నమెంట్ అమ్మఒడి పథకం ఏ విధంగా అయితే మొదలుపెట్టిందో సేమ్ అదే రీజన్స్తో అదే అర్హతలతో ఇప్పుడు కొనసాగుతుంది తల్లికి వందనం పథకం పేరు మీద. అయితే గతంలో 13,000 రూపాయలు అమ్మఒడి పథకం కింద వచ్చేటివి ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు అయితే నేరుగా తల్లి యొక్క ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు చదువుతున్నటువంటి వాళ్ళకి వచ్చేసి ఈ 15,000 రూపాయలు జమ కావడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ ఉంటే అంతమందికి 15,000 రూపాయల లెక్కనైతే తల్లి యొక్క ఖాతాల్లోకి జమ అవుతాయి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక ఇంట్లో ముగ్గురు చదువుకుంటూ ఉండినట్లయితే ముగ్గురికి 15,000 రూపాయల లెక్కన 45,000 రూపాయలు అయితే వారి యొక్క ఖాతాల్లోకి తల్లి యొక్క ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది. సో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హతలు గతంలో అమ్మఒడి పథకానికి సంబంధించి ఏ విధంగా కొనసాగించారో అవే అర్హతలు కొనసాగుతాయి. ఇక్కడ ఖచ్చితంగా విద్యార్థికి హాజరు అనేది 75% మ్యాండేటరీ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ లిస్టులోకి అయితే వస్తారు. అయితే ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ మరియు డిజిటల్ అసిస్టెంట్ యొక్క లాగిన్లోకి ఎన్పిసి అనేది యాక్టివ్లో చేయించుకోండి అని చెప్పి ఈ యొక్క పాత లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అంటే గతంలో అమ్మఒడి అదేవిధంగా వివిధ ప్రభుత్వ పథకాలు అనేవి పొందుతున్నటువంటి వారి యొక్క డేటా అనేది ఉంది కదా, ఆ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆధార్ మ్యాపింగ్ చేసుకోకుండా ఎన్పిసి అనేది యాక్టివ్లో పెట్టుకోకుండా ఉన్నారో వారి యొక్క వివరాలు అనేటివి ప్రజెంట్ ప్రభుత్వం అయితే అప్డేట్ చేసి ఉందన్నమాట. అయితే ఫ్రెండ్స్, ప్రభుత్వము విడుదల చేసినటువంటి ఈ యొక్క లిస్ట్లో ఎన్పిసి అనేది యాక్టివ్లో పెట్టుకోకుండా చాలామంది లబ్ధిదారులు అయితే ఉన్నట్లు గుర్తించింది. వీళ్ళు ఇలాగే కొనసాగితే మేము పథకాలకు సంబంధించిన డబ్బులు డిబిటీ విధానంలో రిలీజ్ చేసినప్పుడు ఆధార్తో ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంకుకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. సో కాబట్టి ఆ సమయంలో మీరు ఇచ్చినటువంటి ఆధార్కి లింక్ అయినటువంటి బ్యాంక్ సరిగ్గా వర్కింగ్లో లేకపోవడం, ఎన్పిసి అనేది యాక్టివ్లో లేకపోవడం ఉండినట్లయితే మీ ఖాతాలకు డబ్బులు చేరవు అని చెప్పి ముందుగానే చెప్తుందన్నమాట. ఇదొక మంచి సమాచారంగా అయితే చెప్పవచ్చు. సో కాబట్టి మీరు ఎన్పిసి అనేది యాక్టివ్లో పెట్టుకోవాలి. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ మ్యాపింగ్ అనేది చేయించుకోవాలి. అయితే ఇక్కడ ఆధార్ మ్యాపింగ్ అనేది చేసుకోవడం ఎలా అని చాలామందికి కూడా తెలిసి ఉండవచ్చు, తెలియకపోయి ఉండవచ్చు. సో నేను మీకు ఇప్పుడు సింపుల్గా స్టెప్ బై స్టెప్గా చెప్తాను ఆధార్ లింక్ అనేది ఏ విధంగా చేయాలనేది. ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి. సో ఎన్పిసిఐ అనే వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే మీరు రావాలి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆప్షన్స్ అనేవి ఏ విధంగా సెలెక్ట్ చేస్తున్నానో సేమ్ మీరు కూడా అదేవిధంగా మీ మొబైల్లో సెలెక్ట్ చేసి ఆధార్ మ్యాపింగ్ అనేది ఫస్ట్ చేయండి. సో ఇక్కడ కన్జ్యూమర్ అనే ఆప్షన్ని తీసుకుంటున్నాను. కన్జ్యూమర్ అనే ఆప్షన్లోకి వచ్చిన తర్వాత భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మరొక వెబ్ పేజ్లోకి అయితే మనం వెళ్తాం. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకొని మీరు మొబైల్ నెంబర్కి ఆధార్కి లింక్ చేసుకొని ఉండాలండి ముందుగా. సో లింక్ చేసుకుంటేనే ఇక్కడ ఓటీపీ రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఆధార్ సీడింగ్ అండ్ డిసీడింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ మీద క్లిక్ చేసి
మీ యొక్క 12 నెంబర్లు ఉన్నటువంటి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సీడింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ముఖ్యంగా సెలెక్ట్ యువర్ బ్యాంక్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఏ బ్యాంక్ అయితే కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ సీడింగ్ అనేది క్లిక్ చేయాలి. సో లేదు మీకు ఆల్రెడీ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లో ఇంకొక అకౌంట్ ఉంది అంటే కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అనేటివి ఉంటాయి కదా. సో ఇక్కడ మీకు వచ్చేసి సేవింగ్స్ అకౌంట్ ఉంది, మీరు ఆ అకౌంట్లో డబ్బులు పడాలని అనుకుంటున్నట్లయితే సో సేమ్ బ్యాంక్ విత్ అనదర్ అకౌంట్ అంటే మీకు ఆల్రెడీ కరెంట్ అకౌంట్ ఉండి ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్లోకి డబ్బులు పడాలని అనుకుంటున్నట్లయితే సో మూమెంట్ అనేది చేంజ్ చేసుకోవాలి. లేదు ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ థర్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అసలు ఎన్పిసి అనేది యాక్టివ్లో లేనటువంటి వాళ్ళు సో డైరెక్ట్గా ఫ్రెష్ సీడింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసి సో అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీరు ఏ అకౌంట్ అయితే ఇచ్చి ఉంటారో ఆ యొక్క అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ మీద క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ ఏదైతే 048848 ఈ యొక్క నెంబర్ అనేది ఎంటర్ అబో క్యాప్చర్ మీద ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసినట్లయితే ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది అనమాట. సో ఆ ఓటీపీ వచ్చినప్పుడు మీరు సబ్మిట్ చేసేసినట్లయితే మీ యొక్క ఆధార్ అనేది సీడింగ్ జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్కి. సో దీని యొక్క స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, ఆధార్ మ్యాప్డ్ స్టేటస్. సో ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసేసి మీరు మీ యొక్క ఆధార్కి లింక్ అయి ఉందా అనేది లేదా అనేది మీరు చూసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ అనేది సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసేసి చెక్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. సో ఆ యొక్క ఓటీపీని అయితే ఎంటర్ చేసుకోవాలి. సో ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క ఆధార్ మ్యాప్డ్ స్టేటస్ ఏ విధంగా ఉందనేది ఏ బ్యాంక్కి లింక్ అయి ఉన్నది అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో అయితే నిన్న చేసినటువంటి ఈ యొక్క వీడియోలో అంటే ఈ యొక్క ఎన్పిసి అనేది ఎలా యాక్టివ్లో పెట్టుకోవాలనే దాంట్లో చాలామందికి కూడా కొన్ని డౌట్స్ అయితే వచ్చాయి. అసలు మేము ఇచ్చినటువంటి అకౌంట్కి ఇక్కడ ఆధార్ సీడింగ్ అనేది జరగలేదని చెప్పి చాలామంది కూడా అడిగారు. అదేవిధంగా మేము ప్రజెంట్ వేరే అకౌంట్ వాడుతున్నాము, సో పాత అకౌంట్కి అయితే ఇక్కడ ఆధార్ మ్యాపింగ్ జరిగిపోయిందని చెప్పి మీరు అనుకోవచ్చు. సో అట్లా డౌట్స్ అయితే కొంతమందికి వచ్చాయి. అప్పుడు మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి డిసీడింగ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీకు పాత అకౌంట్ ఏదైతే ఉందో అంటే యాక్టివ్లో లేనటువంటి అకౌంట్ ఏదైతే ఉందో సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసేసి దాని యొక్క అకౌంట్ నెంబర్ ఇవన్నీ కూడా కన్ఫర్మేషన్ చేసుకొని బై క్లికింగ్ ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసేసి ఇక్కడ క్యాప్చర్ చేసి సబ్మిట్ చేసి మళ్ళీ ఓటీపీ వెళ్తుంది. అప్పుడు మీరు ఇచ్చినటువంటి పాత అకౌంట్ ఏదైతే ఉందో దానికి డిసీడింగ్ అవుతుంది. తర్వాత మళ్ళీ కూడా మీరు సీడింగ్ అనేది ప్రజెంట్ రన్నింగ్లో ఉన్నటువంటి అకౌంట్కి అయితే చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా ఈ యొక్క వెబ్ పేజ్లోనే చేసుకోవచ్చు మనం. చాలామంది కూడా ఇన్ఫర్మేషన్ తెలియక నెట్ సెంటర్స్కి వెళ్ళి అయితే ఆధార్ సీడింగ్ అనేది చేయించుకుంటున్నారు, అక్కడ అమౌంట్ అనేది పే చేసుకుంటున్నారు. సో మనకు తెలిసిన సమాచారం కొంతమేర అయితే ఈ విధంగా అయితే ఉందండి. సో మీకు ఈ సమాచారం వర్తిగా ఉందనుకుంటే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. ఎన్పిసిఐ అనేది ఈ విధంగానే యాక్టివ్లో పెట్టుకోవాలన్నమాట. అంటే ఆధార్ మ్యాపింగ్ అనేది చేయించుకోవడం చాలా ముఖ్యము ప్రభుత్వ పథకాలు రావాలంటే. మే నెలలో అయితే తల్లికి వందనం అయితే రిలీజ్ కాబోతుంది కాబట్టి దీనికి సంబంధించిన అఫీషియల్ జీవో అనేది త్వరలోనే రావచ్చు. అర్హతల్లో ఎలాంటి మార్పులు అయితే ఉండవండి. అదేవిధంగా అప్లికేషన్ అనేది మనకు జూన్ నెలాఖరు వరకు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మేలో ఈ యొక్క పథకం అనేది స్టార్ట్ చేసినప్పటికీ జూన్ నెల వరకు అయితే అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు. ఎందుకంటే కొత్తగా అడ్మిట్ అయ్యే వాళ్ళు ఉంటారనమాట. 2025-26 సంవత్సరానికి సంబంధించి అడ్మిట్ అయ్యే వాళ్ళకు కూడా ఈ తల్లికి వందనం అనేది వర్తించనుంది కాబట్టి సో ఇప్పుడెల్లా కూడా మనకు ఈ యొక్క తల్లికి వందనం పథకం అనేది రిలీజ్ కాకపోయే అవకాశం అయితే ఉంది. కేవలం మే నెలలో లేదా మే నెలాఖరులో అయితే రిజిస్ట్రేషన్స్ అనేటివి కోరుతుంది గవర్నమెంట్. తర్వాత ఈ యొక్క ఫండ్స్ అనేటివి రిలీజ్ చేసేందుకు ఉన్నటువంటి పాత లబ్ధిదారుల యొక్క వివరాలు కొత్త లబ్ధిదారుల యొక్క వివరాలన్నీ కూడా మెర్జ్ చేసి వాటిని క్లియర్గా వెరిఫికేషన్ అనేది చేసిన తర్వాత ఫైనల్ లిస్టులు అనేటివి రిలీజ్ చేసి ఆ తర్వాత ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసి అంటే సమావేశం జరిపి కంప్యూటర్ బటన్ నొక్కి అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తల్లిల యొక్క ఖాతాల్లోకి 15,000 రూపాయలు అయితే విడుదల చేస్తారు. ఈ విధంగా ప్రాసెస్ అనేది జరగాల్సి ఉందన్నమాట. సో దానికంటే ముందుగా ఎన్పిసి అనేది అనర్హులుగా ఉన్నటువంటి లిస్ట్ అనేది గవర్నమెంట్ అయితే అప్డేట్ చేసి ముందుగా వార్నింగ్ రూపంలో అయితే అప్డేట్ చేసుకోండి అని కోరుతోంది. ఇదన్నమాట ఆన్లైన్లో ఈ యొక్క ఎన్పిసి అనేది ఎలా యాక్టివ్లో పెట్టుకోవడం, ఆధార్ మ్యాపింగ్ చేసుకోవడం ఎలా. ఓకేనా. వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.